హలో మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మ్యాథ్స్ 1Bలో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లు ఈ వీడియో నుంచే వస్తాయన్నమాట. సో ఇది రాసి పెట్టుకోండి. మీకు రాబోతున్నటువంటి 2026లో రాయబోతున్నటువంటి ఐపీఈ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఈ వీడియోలోంచి మాత్రమే క్వశ్చన్లు వస్తాయి. సో ఇది మాత్రం పేపర్ పైన పక్కా రాసుకోండి. ఇప్పుడు నేను తెలియజేసేటువంటి క్వశ్చన్లన్నీ కూడా నేర్చుకోండి. ఎందుకంటే గత సంవత్సరాలుగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ పేపర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కావాలంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూస్ చూసుకోండి. అండ్ మనకి ప్లేలిస్ట్లు కూడా ఇయర్ బై ఇయర్ అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోండి. ఓకేనా? ఈ ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సప్లీ రాయాలనుకున్నా కానీ ఇదే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం మాత్రమే ఖచ్చితంగా చూసుకోండి. ఏపీ వాళ్ళకి సంబంధించి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ నిన్న మనం మ్యాథ్స్ 1A అప్లోడ్ చేసాము. అండ్ అంతకుముందు కెమిస్ట్రీ అప్లోడ్ చేసాం, ఫిజిక్స్ అప్లోడ్ చేసాం. ఓకే, అండ్ రానున్న డేస్లో మీకు అన్ని సబ్జెక్టులు కూడా 1 by 1 వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఇచ్చుకోండి. మీకు ఎగ్జామ్ రోజున, అంటే ఎగ్జామ్ ఈ రోజు అయితే ఈరోజు 9 గంటలకి ఎగ్జామ్ అనుకోండి, మీకు 6 గంటలకి 6:30కే ఏ సెట్ వస్తుంది ఏంటో తెలియజేసి ఆ సెట్ని బట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నేనైతే లైవ్లోకి వచ్చి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ మీరు ఎగ్జామినేషన్ బాగా రాయడం కోసం అవకాశం అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మ్యాథ్స్ 1B ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఎస్ఏ టైప్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఇక్కడ మనం చెప్తున్నటువంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. వెరీ షార్ట్ ఆన్సర్లో మాక్సిమం 8 to 9 క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. ఓకేనా? ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ముందుగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. మీకు 7 ఇస్తే 5 క్వశ్చన్స్ రాయాలి. ఇవి సెక్షన్ సిలో ఉంటాయి మీకు. ఓకేనా? పేపర్లో సెక్షన్ ఏ, బి, సి ఉంటాయి కదా. సెక్షన్ సిలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లు. సో ముందుగా మనకి స్ట్రైట్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. అందులో ఈ మోడల్ నేను చూపిస్తున్నటువంటి ఇక్కడ చూపించే మోడల్స్ నుంచి మీరు సర్కమ్ సెంటర్ కానీ, ట్రయాంగిల్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడైతే వర్సెస్ సంబంధించినటువంటి న్యూమరికల్ కావచ్చు, రైట్? సో ఇవి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్లే, రిపీటెడ్గా ప్రీవియస్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ అడుగుతున్నటువంటి, గత 5 సంవత్సరాలు చదువుతున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండ్ కొన్ని అడిషనల్గా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఇవి చదివితే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒకసారి చూడండి. సో ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ABCD ఇచ్చారు కదా. సో ఇవి చూసుకోండి. అండ్ అలాగే క్వశ్చన్ నెంబర్ సెకండ్ టైప్. సో XY ఫార్మేట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ 3x - y - 5 = 0, x + 2y - 4 = 0. సో ఈక్వేషన్ ఫార్మేట్లో ఇచ్చినటువంటిది సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో 2 మోడల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు, కోఆర్డినేట్ లెవెల్లోను, ఈక్వేషన్ లెవెల్లోను. అండ్ ఆర్థో సెంటర్కి సంబంధించి, సో మీరు కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్కి సంబంధించి, అండ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్. ఓకేనా? ఈ 2 మోడల్స్, ఇందులో 2 ఆర్థో సెంటర్కి 2 మోడల్స్ అండ్ సర్కమ్ సెంటర్కి 2 మోడల్స్ అనమాట. అండ్ అలాగే ఇఫ్ QH, K ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్. సో ఈ తీరం మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరుతారనమాట. అందరూ నేర్చుకుంటారు ఇది డెఫినెట్గా, మీరు కూడా ఒకసారి టిక్ చేసుకోండి. అండ్ 6th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇక QH, K ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ X1, Y1. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసేటువంటి తీరమే, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, PQR ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్ X secant A + Y cosecant A ఈజ్ A. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 4p² + q² = a² అనేటువంటి ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇందులోంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో. ఫస్ట్ ది స్ట్రైట్ లైన్స్, ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మోడల్స్ గురించి మాట్లాడినట్లయితే, సో ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు చూసే ఉంటారు, ఫస్ట్ చెప్పే క్వశ్చనే ఇదనమాట. చాలా మంది x - y - √2 = 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. నెక్స్ట్ సెకండ్ది, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ K ఇఫ్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ 2x² - 2xy + 3y² + 2x - 1 - y - 1 = 0, x + 2y = K అనేది ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అవునా కాదా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ఫస్ట్ టాప్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఇవి చేసిన తర్వాతనే మీకు ఓపిక ఉంటే ఇంకేదైనా నేర్చుకోండి, అంతేగాని ఇవి నేర్చుకోకుండా మాత్రం వదిలేయకండి. ఓకే, మ్యాథ్స్ 1B అనేది చాలా టెంప్టింగ్గా అనమాట పేపరు. సో హార్డ్గా ఫీల్ అయ్యి వదిలేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 7 క్వశ్చన్స్ చదివితే హోమోజీనియస్ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ మనకి థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రైట్నా? ఇవి కావాలంటే మీరు చూసుకోండి. LX + My = 1, x² + y² = a². లాస్ట్ టైము LX + My + n = 1 అనే దాంట్లో L అనేది 1 లాగా పడిందని చెప్పేసి లాస్ట్ ఇయర్ పేపర్లో మాకు మార్కులు కలపాలని చెప్పేసి ఇంటర్ బోర్డుకి అప్పీల్ చేసుకున్నారు. కానీ అది L అనేది 1 అనేది ఒకే ఫాంట్ కాబట్టి, అంటే ఒక టైప్ ఆఫ్ ఫాంట్లో L అనేది 1 లాగే కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు దానికైతే మార్కులు ఇవ్వలేదు అనమాట. సో మీరు దీన్ని LX అని చదువుకోవాలి, రైట్? థీరమ్స్లోకి వెళ్దాం. cos θ = a + b/√(a - b² + 4x². మీకు ఎన్నోసార్లు మీరు స్లిప్ టెస్ట్లోను
డైలీ టెస్ట్లో రాసుంటారు. అలాగే ఈ థీరం కూడా మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బి బీటా స్క్వేర్. ఓకేనా. అండ్ థర్డ్ది కూడా చూడండి, LX ప్లస్ MY ప్లస్ N ఈజ్ ఈక్వల్ 0కి సంబంధించి. సో ఈ థీరమ్స్ అన్ని ఖచ్చితంగా ఒక థీరం, ఇంతకంటే ఎక్కువ థీరమ్స్ ఏం లేవు. 5 థీరమ్స్ ప్రాక్టీస్ చేయండి చాలు, ఈ డెరివేషన్ సంబంధించినటువంటి థీరమ్స్. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్. ఇందులోంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు చేయాల్సింది కేవలం 7 క్వశ్చన్స్. ఈ 7లోంచే గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి కావాలంటే. మీరు ప్రీవియస్ 2025లో మనకి ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ మ్యాథ్స్ 1Bకి సంబంధించినది ఒకసారి చూసుకోండి కావాలంటే. దాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి, ఎంతమంది స్టూడెంట్స్ పెట్టారు, మాకు 75 వచ్చాయి, లేదా మేము మీ వల్ల 460+ స్కోర్ చేసాం, ఇలాంటివన్నీ కూడా చాలా మంది అక్కడైతే పెట్టినటువంటి కామెంట్స్ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు డెఫినెట్గా వీటిని అయితే ఫాలో చేయండి, రైట్. సో ఇక డిఫరెన్షియేషన్స్ కావాలంటే ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోకి సంబంధించి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ డిఫరెన్షియేషన్ సంబంధించి కూడా ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా చూడండి, డిఫరెన్షియేషన్లో చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ పార్ట్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 1Bలో డిఫరెన్షియేషన్ పార్ట్ అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది స్కిప్ చేస్తారు, డిఫరెన్షియేషన్స్ అర్థం కావట్లేదు అని చెప్పేసి. బట్ అలా కాదు, మీరైతే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ tan ఇన్వర్స్ మీద క్వశ్చన్ చాలా సార్లు అడుగుతున్నాడు అనమాట. dy/dx = √1 - y² / 1 - x². చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చూసుకోండి. ఓకేనా. ఇలా చూపించినటువంటి క్వశ్చన్ అన్ని కూడా మీ దగ్గర దొరుకుతాయి సొల్యూషన్స్. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలిస్తే ఆటోమేటిక్ దాని సొల్యూషన్ అయితే తెలుస్తుంది మీకు. ఇవి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎన్ని మహా అయితే 7-8 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. తర్వాత టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. టాంజెంట్ అండ్ నార్మల్. సో x⁴2/3 + y⁴2/3 = a⁴2/3 intersects the coordinate axis A and B. ఓకేనా. AB లెంత్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లెంత్ ఆఫ్ AB = కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. అండ్ షో దట్ ఈక్వేషన్ టాంజెంట్ ఆఫ్ ద పాయింట్ x1 y1. ఇది మీరు టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి. √x + √y = √a, x(x1) ఇన్వర్స్ ప్లస్ y1 ఇన్వర్స్ = a1/2 రైట్ నా. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇక్కడ ఓన్లీ 7 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, రైట్. తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమాకి సంబంధించి కూడా మీరు అందరూ అటెంప్ట్ చేసేటువంటి చాప్టర్ ఇది. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఈజీగా చేసుకోవచ్చు. √2r సంబంధించినటువంటి క్వశ్చన్ మ్యాక్సిమం మినిమాకి సంబంధించింది. సిలిండర్ ఒకటి, ఇక్కడ సిలిండర్ చూడండి, సిలిండర్ ఈజ్ √2r అని ఉందా. అండ్ సిలిండర్ కాకుండా ఏరియాకి సంబంధించింది ఉంటుంది. ఏ వైర్ ఆఫ్ లెంత్ L = cut into 2 parts. ఓకేనా. రెక్టాంగులర్ షీట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ చెప్పాను కదా, పెరిమీటర్ ఒకటి, రెక్టాంగులర్ షీట్ ఒకటి, సిలిండర్ ఒకటి. చూసుకోండి, మిగతా టైం ఉంటే మిగతా అన్ని కూడా చూడండి. ఇందులో ఉన్న క్వశ్చన్లు గ్యారంటీగా నేర్చుకోవాలి ఇక మీరు. అండ్ దెన్ ఇక 7 మార్క్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ ఆఫ్టర్ దట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, SAQs అంటాం. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా మీకు 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 5 4s are 20 మార్క్స్. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం. మళ్ళీ మీకు లోకస్ నుంచి ఒక 4. సో లోకస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో కొన్ని ఎక్కువ క్వశ్చన్లే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది 4 మార్క్స్లో. చూడండి, దాదాపు ఎన్ని క్వశ్చన్ ఉన్నాయి లోకస్ నుంచి? 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు లోకస్ ఆఫ్ P A, B PA + PB = 8 ఎన్నోసార్లు అడిగాడు. ఓకేనా. అండ్ PAB = 9, PAB = 8.5. రెగ్యులర్ క్వశ్చన్స్, మీరు ఏం చేయక్కర్లే. ఇక్కడ PA² + PB² = 2PC². వెరిఫికేషన్సే కదా. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అనమాట, రైట్. సో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. మీరు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేశారంటే దాని మోడల్లో కనీసం 2 క్వశ్చన్లు నేర్చుకుంటే డెఫినెట్గా అసలు మోడల్ ఏంటో గుర్తొస్తుంది, అర్థమవుతుంది. మీరు ఎక్కువ బట్టి కొట్టకుండా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ అయితే రాసేయచ్చు అనమాట. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ సంబంధించింది కూడా ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ ది బెస్ట్, ఆ తర్వాత బెస్ట్ సెకండ్, ఆ తర్వాత బెస్ట్ థర్డ్, ఆ తర్వాత బెస్ట్ 4, అలా ఉంటుంది. బెస్ట్ టు లీస్ట్ అనమాట ఇచ్చినటువంటి ఆర్డర్. సో మీరు ప్రిపేర్ అవ్వడం కూడా స్కిప్ చేయకుండా, అంటే ఫస్ట్ వదిలేసి లాస్ట్ నేర్చుకోవడం, ఓకేనా, అలా చేయకండి. ఫస్ట్ ఒక ఆర్డర్లో నేర్చుకోండి. ఫస్ట్ టు ఆర్డర్ ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు నేర్చుకోండి. అవే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం స్ట్రైట్ లైన్. సో ద స్ట్రైట్ లైన్కి సంబంధించి 1 క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. సో ఇంటర్సెప్ట్ ఫామ్, అలాగే నార్మల్ ఫామ్ ఎలా ఫైండ్ చేయాలి ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ తర్వాత వాల్యూ ఆఫ్ K కనుక్కోవడం, వాల్యూ ఆఫ్ K ఫైండ్ చేసేది. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ P కనుక్కోవడం. ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఓకేనా. ఈ రూట్లలో ఇచ్చినటువంటి ఇది కూడా ఒకసారి అడిగాడు. స్ట్రైట్ లైన్ త్రూ Q √3, 2. ఓకేనా.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవన్నీ కూడా బెస్ట్ టు లీస్ట్ ఇచ్చినటువంటిది అనమాట. బెస్ట్ టు లీస్ట్ క్వశ్చన్లు చాలా ఉంటాయి చూడండి ఇందులో. ద స్ట్రైట్ లైన్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ కోసం 20 క్వశ్చన్స్ నేర్చుకోవాలంటే డెఫినెట్లీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండింది. రేపు ఎంసెట్లో ఉపయోగపడచ్చు, జేఈ మెయిన్స్లో ఉపయోగపడచ్చు, సబ్జెక్ట్ ఎక్కడికి పోదు కదా. అలా అని సార్ మేము ఇంపార్టెంట్ క్వశ్చన్ల కోసం వచ్చాం కాబట్టి 20 క్వశ్చన్లు నేర్చుకుంటే మాకు మిగతా అన్ని నేర్చుకోవడానికి ఇంకెప్పుడు టైం పట్టింది అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫస్ట్ 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఫస్ట్ 5 అండ్ నెక్స్ట్ కంటిన్యూటీ పైన ఒక 4 మార్కుల క్వశ్చన్. ఓకే, సో ఏబి ఆర్ రియల్ కాన్స్టెంట్స్, ఇక్కడ కంటిన్యూస్ అట్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు కదా ఆ క్వశ్చన్. ఇది కూడా అంతే, సెకండ్ క్వశ్చన్ నేర్చుకోవాల్సిందే. థర్డ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఓకేనా, మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసుకోండి అండ్ అంతకుముందు పేపర్ కూడా ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఇచ్చింది 7 మోడల్స్ ఇచ్చాము, 7 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఆ తర్వాత చూడండి డిఫరెన్షియేషన్. ఇందాక మనం అక్కడ డిఫరెన్షియేషన్ చూసాము. ఇవి ఇక్కడ డిఫరెన్షియేషన్ 4 మార్క్స్ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే మీకు 2 మార్క్స్లో క్వశ్చన్లు కూడా ఈజీగా ఉంటాయి. 2 మార్క్స్లో కూడా డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఇదన్నీ బేసిక్లు అనమాట. sin 2x కానీ, ఓకేనా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని చేయడం. ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వై, దెన్ షో దట్ డివై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ log x by 1 plus log x హోల్ స్క్వేర్, రైట్, డివై బై ఎక్స్. జస్ట్ 4 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అంతా మీకు. ఇవి చిన్న చిన్నవి చేయడానికి మీకు 2 మార్కులు కూడా వస్తాయి అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ టాంజెంట్ అండ్ నార్మల్కి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ టాంజెంట్ అండ్ నార్మల్లో మీరు ఆ నార్మల్ కర్వ్స్కి సంబంధించి అనమాట. సో టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్స్, ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సబ్ నార్మల్ ఏంటది, సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ అట్ ఏ పాయింట్ ఆన్ ది కర్వ్. ఓకే, నెక్స్ట్ రేట్ మెజర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఈ రేట్ మెజర్లో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఒకటి, ఓకే, ఇంక్రీజింగ్ ఆఫ్ 9 కానీ ఫస్ట్ది సెకండ్ది ఈ 2. తర్వాత కంటైనర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్, అండ్ అలాగే కంటైనర్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్ హ్యాస్ హైట్ 8 meters, ఇక్కడ 12 centimeter. హౌ ఫాస్ట్ ద హైట్, ఓకేనా. ఈ 2 మోడల్స్ 3, 4. అండ్ తర్వాత మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్లు ఫస్ట్ 7 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 4t క్యూబ్ వరకు. ఓకే, ఫస్ట్ 7 నేర్చుకోండి ఇందులో. నెక్స్ట్ ఇక వెరీ షార్ట్ ఆన్సర్స్ సంబంధించి మనం మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్లలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇస్తూ అండ్ అప్కమింగ్ ఇప్పుడు రాబోయేటువంటి పేపర్లో కూడా ఎలాంటివి వస్తాయని గెస్ట్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ నేను చదవలేను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది మీకు. నేను చిన్నగా స్క్రాల్ చేస్తూ ఉంటాను, మీరు ఒకసారి తీసుకోండి. స్ట్రైట్ లైన్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒక పేజీ. సో 5th క్వశ్చన్ నుంచి 15 క్వశ్చన్ల వరకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అలాగే ఇక చూడండి చాలా చాలా క్వశ్చన్స్ అనమాట. తప్పదు ఇక మరి 2 మార్క్స్ విషయంలో మనం ఫిల్టర్ చేసి పెట్టాలంటే చాలా పెద్ద పని అనమాట. అండ్ 3 dimensional కోఆర్డినేట్స్ నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇది కూడా చూసుకోండి. నేను జస్ట్ మీకు ఏదో విజిబుల్గా చూపిస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఉన్న బుల్లెట్ బేబీ కానీ స్టార్ క్యూ కానీ వాట్ ఎవర్ ద మెటీరియల్ యూ హ్యావ్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ద ప్లేన్ నుంచి ఒక 2 మార్క్స్. తర్వాత లిమిట్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్. లిమిట్స్ చాలామంది ఈ లిమిట్స్ క్వశ్చన్ చేయలేక 75 మార్క్స్ కోల్పోతూ ఉంటారు అనమాట. లిమిట్స్ తర్వాత డిఫరెన్షియేషన్స్లో ఈ రెండిట్లోంచే మీకు 2 మార్కులు మిస్ అవుతూ ఉంటాయి. ఇగో డిఫరెన్షియేషన్, ఓకే. సో లిమిట్స్ దగ్గర డిఫరెన్షియేషన్ దగ్గర లిమిట్స్ అప్లై చేసుకొని మీరు తప్పులు చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ మోర్ రిక్వైర్మెంట్. మ్యాథ్స్ విషయంలో బై హార్ట్ చేయడం కంటే మెమరైజ్డ్ కంటే ప్రాక్టీస్ అనేది మంచి మార్కులు అయితే తెస్తుంది అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, ఓకే. ఇక్కడ ఎర్రర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎర్రర్స్ అప్లికేషన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఆ తర్వాత టాంజెంట్ అండ్ నార్మల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత రోల్స్ థీరం అండ్ లెగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం, ఇవి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, ఓకేనా. సో ఇవన్నమాట క్వశ్చన్స్ అన్నీ కూడా. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే 7 మార్క్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్, ఓకేనా. ఆటోమేటిక్ 7 మార్క్స్ చేస్తే కొన్ని 4 మార్క్స్ ఈజీ అవుతాయి, 4 మార్క్స్ చేస్తే కొన్ని 2 మార్క్స్ కవర్ అవుతాయి. కాబట్టి పైనుంచి కిందికి రావాలి. ఎక్కువ మార్కుల నుంచి తక్కువ మార్కులు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మీకు సిలబస్ కూడా కొద్దిగా కవర్ అవుతూ ఉంటుంది. ముందు 2 మార్క్స్ చేసి తర్వాత 4 మార్క్స్ చేసి తర్వాత 7 మార్క్స్ చేయడం కంటే ఫస్ట్ 7 చేయండి, తర్వాత 4 చేయండి, తర్వాత 2 మార్క్స్ చేయండి. ఈజీ అవుతుంది అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ ఎంచుకోండి. లైక్ చేసినప్పుడు హై బటన్ బటన్ వస్తుంది, హై బటన్ మీద కూడా మీరు క్లిక్ చేయండి.